గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా ప్రజల భూములకు భూభారతితో భరోసా అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నూతన చట్టానికి ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్రమంతా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ త్వరలో వివరాలు వెల్లడిస్తామంటున్నారు. ఇక పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఓవరాల్గా ఈ కథనం గురించి మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలా హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ప్రజల భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ధరణి ఇకపై ఉండదు. నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో మొత్తం 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ని పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేస్తారు. ఏవైనా ఫిర్యాదులుంటే గనక చెప్పొచ్చు. జూన్ 2వ తేదీ నాటికి ఆల్మోస్ట్ రాష్ట్రమంతా అమలు చేస్తాము అని చెప్పేసి నిన్న ఆయన వివరించారు. సో ఆ వార్తనే బాణారాటంగా ఈనాడు ప్రచురించింది. ఇక ఇవాల్టి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతోంది. ఈ వార్తను రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఇవాల్టి నుంచి అమలవుతుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఉపసంఘం ఇవ్వబోతుంది. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ. మొత్తానికి ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయబోతోంది ప్రభుత్వం. ఇక లెఫ్ట్లో కనుక చూసినట్లయితే పైన టాప్లోనే యుక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా, అమెరికా కొత్త ప్రతిపాదన. యుక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న అమెరికా ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్లే యుక్రెయిన్ను మండలాలుగా విడగొట్టాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను యుక్రెయిన్కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న విశ్రాంత జనరల్ కీత్ కెక్లాగ్ ప్రతిపాదించారు. యుద్ధం ముగియాలంటే 2వ ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్టుగానే యుక్రెయిన్ను కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలన్నారు. బ్రిటిష్, ఫ్రెంచ్ పశ్చిమ యుక్రెయిన్లో భరోసా దళంగా పనిచేస్తాయని, రష్యన్ సైన్యం వారు ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై నియంత్రణను కొనసాగిస్తాయని సూచించారు. ఇక నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారు అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పంటలను ముంచిన వడగండ్ల వాన. జనగామ, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం. ఇవన్నీ న్యూస్ రీల్స్లో పైన టాప్లోనే ఉంది. ఉద్యోగాల భర్తీకి ప్రిపరేషియల్ విధానం ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా కూడా ఇక్కడ భూభారతికి సంబంధించి ఇవాళ భూభారతి పోర్టల్ స్టార్ట్ అవబోతోంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో భూభారతి ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేసేలా సర్వర్ ఉండబోతోంది అంటూ వార్తనిచ్చారు. భూభారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. ఇక లెఫ్ట్లో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులుగా 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ భర్తీలు. నేడు 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్న రేవంత్ సర్కార్. పండగల అంబేద్కర్ జయంతి నేడు నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు. భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు అన్న కేసీఆర్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి అంటూ పీడితుల సంఖ్యలు తెంచి జాతికి వేకువలా నిలిచిన నీలి సూర్యుడు అంబేద్కర్. మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పంపిన మహామానవుడు అంబేద్కర్.
ఆధిపత్యవాదుల మెజారిటీ దురహంకారాన్ని తుత్తునియలు చేసి బలహీనునికి గొంతుకనిచ్చారు. ఆ హక్కుకు రక్షణ కల్పించింది అంబేద్కర్. ఎవరి రాత ఈ దేశ తలరాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు ఇవాళ. నెక్స్ట్ టాప్ ఐటమ్ వచ్చేసి జాబ్లెస్ క్యాలెండర్ అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు నమస్తే తెలంగాణలో చూడొచ్చు. 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన. 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు. మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేఖ. పదే కోరినా స్పందించని ప్రభుత్వం. ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలడ్డు. ఒక కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డ్. మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టుల ఖాళీలు. రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. అసంబద్ధ హామీలతో సంక్షోభంలో ప్రజల జీవితాలు. మోసకారి కాంగ్రెస్ను నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు. రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరూ సంతోషంగా లేరు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు. ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలే. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపాధికి కోత. ప్రతి ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు. 2021-22లో 2,419 కోట్ల చెల్లింపు. 2025-26లో ఇప్పటి వరకు 125 కోట్లే. కొత్త నిబంధనలతో కేంద్ర సర్కార్ కొర్రీలు. ఉపాధికి దూరమవుతున్న లక్షల మంది పేదలు. భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి. అయితే సర్వే ఛార్జీలన్నీ రైతులే భరించాల్సి ఉంటుంది. భూ వివరాల కోసం ఒకేసారి వెబ్సైట్లోకి వెళ్లొద్దు. నేటి నుంచి భూభారతి 3 మండలాల్లో పైలట్గా జూన్ 2 నాటికి రాష్ట్రమంతా అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ మనకు టాప్ ఐటంగా వక్ఫ్ ప్రొటెస్ట్ టర్న్ వైలెంట్ ఇన్ బెంగాల్. 3 killed in Mushirabad violence. High Court orders deployment of central forces. And the next news, PM launch key infra project in Haryana today. For the Telangana news, subcategorization of scheduled caste. Implementation of SC Act from today. The Telangana government is all set to implement the Scheduled Caste Categorization Act from April 14th, coinciding with Ambedkar Jayanti. Telangana will become the first state in the country to roll out SC subcategorization following the Supreme Court's clearance. And another news, ready for Star Wars. India unveils laser weapon to shoot down aerial targets. Join the elite club of countries. ఇది హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఏపీ వార్తా విశేషాలు. ఈనాడు రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ అంటూ రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2,000 ఎకరాలే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూ సమీకరణకు కసరత్తు. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే పైన టాప్లో బాణాసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటనం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే 5 చనిపోయారు. ఆసుపత్రిలో మరో 3 మృత్యువాత పడ్డారు. 300 మీటర్ల మేర ఎగిరిపడ్డ శిథిలాలు, శరీర భాగాలు. కేజీహెచ్లో 5, నర్సీపట్నంలో 3కి చికిత్స. సీఎం డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం ప్రకటన. ప్రధాని 2 లక్షల ఎక్స్గ్రేషియా. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో పేలుడు జరిగినటువంటి దృశ్యాలకు సంబంధించి ఫోటోగ్రాఫ్స్ను కూడా ముద్రించి ఆ భారీ ప్రమాదానికి సంబంధించిన వార్తను ఇక్కడ ఇచ్చారు పైన టాప్లో. వైకాపా బాధిత దళిత కుటుంబాలను అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తాం. స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తాం. పల్నాడులో పిన్నెల్లి బాధితులకు చంద్రబాబు భరోసా. మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడితో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్కు జనసేన అధినేత తిరుమల చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా శ్రీ భూవరాహస్వామిని దర్శించుకొని తలనీలాల సమర్పణ, అన్య మతస్థుల డిక్లరేషన్పై సంతకం, నేడు శ్రీవారి దర్శనం. సమగ్ర అభివృద్ధి ధ్యేయం మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద 100 పడకల వైద్యశాలకు శంకుస్థాపన. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బతుకు బుగ్గిపాలు అంటూ మీరు వార్తను చూడొచ్చు. అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి అనకాపల్లి బాణాసంచ పరిశ్రమలో భారీ పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం అంటూ లేజర్ పుంజాలతో డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ, దేశంలోనే తొలిసారి అత్యంత అధునాతన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2A ప్రయోగం, కర్నూలులో పరీక్షలు నిర్వహించిన DRDO, 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో ధ్వంసం. అమరావతి డబుల్ రాజధాని విస్తరణకు మరో 44 ఎకరాల భూ సమీకరణ, 4 మండలాల్లోని 11 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన, కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో వెలుగులోకి. తాజాగా అమరావతి వైపు పలు సంస్థల చూపు, అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ కౌంట్ డౌన్ కల్లోలం అంటూ రోడ్డున పడ్డ రొయ్య, ఆక్వా రైతులు విలవిల, 10 నెలల్లో తల్లకిందులైన జీవితాలు, అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు తగ్గించిన కంపెనీలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కౌంట్ డౌన్ కల్లోలం, రోడ్డున పడ్డ రొయ్య అంటూ ఈ వార్తను ఇచ్చారు. అయితే ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు, గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించినా ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు అంటూ అయితే అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు కంపెనీలు తగ్గించాయి. దీంతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనానికి సంబంధించి వార్తనిస్తూ 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. 8 మంది అగ్నికీలలోనే సజీవ దహనమైనటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ సాక్షి కథనాన్ని టాప్లో ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.